పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గుర్తింపు పొందిన వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా ఏలూరులోని మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో కాపు సేవా సమితి అధ్యక్షులు పసుపులేటి శేషు ఆధ్వర్యంలో శనివారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ప్రజల కోసం నిరంతరం పోరాడిన ప్రజా నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. పేదలకు అండగా నిలవడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ తేజస్వి, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు మత్తే బాబీ, మాల మహానాడు ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు సుంకర రాజేష్, మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దినేష్ సూర్య, రాహుల్, కాపు సేవా సమితి నాయకులు, ట్రస్ట్ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దివంగత మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా కాపు సేవా సమితి నగరాధ్యక్షులు పసుపులేటి శేషు గారి ఆధ్వర్యంలో మరి చాట్పర్ రోడ్లో ఉన్నటువంటి మదర్ తెరిసా ఓల్డ్ ఏజ్ హోమ్లో మరి వృద్ధులందరికీ కూడా మరి అన్నం ఆహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి వంగవీటి మోహన్ రంగా గారంటే విజయవాడ నగరంలోనే కాదు, తెలుగు 2 రాష్ట్రాల్లోనూ కూడా కొన్ని లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి దివంగత నాయకుడు. మరి ఆ రోజుల్లో కేవలం పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబస్తులు కానీ, పేదవారు కానీ, ఆనాటి అనేక మంది రిక్షా పుల్లర్స్ ఉండేవారు. వాళ్ళందరికీ కానీ, ముఠా కార్మికులకు కానీ, ఇతర లారీ డ్రైవర్లకు కానీ, ఎవరికొక్కడ పేదవాళ్ళ పట్ల ఆయన ప్రత్యేకంగా నిలబడినటువంటి వ్యక్తి రంగా గారు. ఆ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్న అమ్మలందరికీ కూడా ఆహారాన్ని పంపిణీ చేయడానికి కాపురు సంక్షేమ సేవా సంఘం నుంచి శేషు గారు రావడం, ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా విషయం. మరి ఈ సందర్భంగా రంగా గారికి జయంతి నివాళులు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసిన శేషు గారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకు. ఈరోజు స్వర్గీయ మహానాయకులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఏలూరులో ఉన్న చాటపర్ రోడ్లో ఉన్న మదర్ తెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్ఫన్లో వృద్ధులకి మరియు పేదలకి భోజన సౌకర్యం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలకి మాకు సహకరిస్తా, ప్రతి ఒక్క విషయానికి కూడా మాకు సహకరిస్తా ముఖ్య అతిథులుగా ఈ రోజున ఏలూరు నగర డిప్యూటీ మేయర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే మత్తే బాబీ గారిని, అలాగే జనసేన జిల్లా కార్యదర్శి గారు మా చెల్లెమ్మ కస్తూరి తేజస్విని కూడా ఆహ్వానించడం జరిగింది. దీన్ని జయప్రదంగా వాళ్ళు కూడా సేవా కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని, జయంతిని, సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలామంది నాయకులు పుడతారు, కాలం చేస్తారు, కానీ జనం కోసం మాత్రమే పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో మొట్టమొదటి వ్యక్తి రంగా గారిని మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి సంబంధం లేని వ్యక్తుల కోసం కూడా పోరాటం చేసిన మహామనిషి. ఆయన కాపులో పుట్టినప్పటికీ కూడా ఎస్సీల కోసం, ఎస్సీలకి రావాల్సిన పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఈరోజు ఆయన స్వర్గస్థులే. అంటే నీ కోసం జీవిస్తే నీలో నిలుస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలుస్తావు అని చెప్పిన అంబేద్కర్ గారి యొక్క మాటల్ని రంగా గారు మరి పుణికిపుచ్చుకుని పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారు. దానికోసం కాపు లేదు, దళిత లేదు, ఎస్సీ లేదు, బీసీ లేదు, ముస్లిం అయినట్టు ఎవరైనా కూడా మన అందరం కూడా నిమ్న జాతులం. మన అందరి పోరాటం ఒకటే, ఆకలి బాధల కోసం. ఈ ఆకలి బాధలు తీర్చడంలో శేషు గారు మరి ముందుండి ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ కూడా ఇవాళ ఆహార పదార్థాలు అందించడం బట్టి మేము చాలా సంతోషిస్తూ సెలవు తీసుకున్నాం. జేబీ. ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని మన ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో మన డైరెక్టర్ దినేష్ సూర్య గారికి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అన్నిటికి కూడా ఎంతో సపోర్ట్గా ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి పుట్టినరోజు సందర్భంగా నన్ను పిలవగానే వెంటనే ఆహ్వానించడం, వెంటనే రావడం జరిగింది.
చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇలాంటి కార్యక్రమాలకి నన్ను ప్రతిసారి కూడా ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలలో నేను కూడా ఇన్వాల్వ్ అవటం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ.